పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఒక అబ్బాయి జీవితం. పెళ్లి అయిన తర్వాత ఒక అబ్బాయి జీవితం పూర్తిగా మారిపోతుందని అంటారు. కానీ నిజానికి మారేది అతని జీవితం కాదు, అతని బాధ్యతలు. ఈ రోజు ఒక సాధారణ అబ్బాయి జీవిత ప్రయాణాన్ని చూద్దాం. పెళ్లికి ముందు. ఇది కార్తీక్ కథ. ఉదయం ఆలస్యంగా లేవడం, స్నేహితులతో బయట తిరగడం, సినిమాలు చూడడం, నచ్చినవి కొనడం, సంపాదించిన జీతం తన ఇష్టాల కోసం ఖర్చు చేయడం. ఎవరూ ప్రశ్నించేవారు కాదు. ఎలాంటి టెన్షన్ లేదు. జీవితం చాలా తేలికగా అనిపించేది. పెళ్లి. ఒకరోజు కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు. వేడుకలు ముగిశాయి. కాని అసలు ప్రయాణం అప్పుడే ప్రారంభమైంది. ఇప్పటినుంచి ప్రతి నిర్ణయం నేను కోసం కాదు, మనం కోసం. బాధ్యతలు. నెలాఖరులో ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా ఖర్చులు, ఇంటి అవసరాలు, రెండు కుటుంబాల సంతోషం, భార్య కలలు, తల్లిదండ్రుల ఆరోగ్యం. ప్రతి రూపాయికి ఇప్పుడు ఒక విలువ వచ్చింది. తండ్రి అయిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వారి జీవితంలో ఒక చిన్నారి వచ్చింది. రాత్రిళ్లు నిద్ర లేకపోవడం, డాక్టర్ దగ్గరకు పరుగులు, స్కూల్ ఫీజులు, భవిష్యత్తు కోసం పొదుపు. ఇప్పుడు అతను ఎక్కువ పని చేస్తున్నది తన కోసం కాదు, తన కుటుంబం కోసం. కనిపించని త్యాగాలు. తనకు నచ్చిన ఫోన్ కొనలేదు, సెలవులను వదిలేశాడు, తన కోరికలను పక్కన పెట్టాడు. కుటుంబం నవ్వితే అదే తన ఆనందమని భావించాడు. కొన్ని బాధలను మనసులోనే దాచుకున్నాడు. పెళ్లి ఒక అబ్బాయి స్వేచ్ఛను తీసుకుపోదు, అతని బాధ్యతలను పెంచుతుంది. అలాగే ఒక మంచి భార్య కూడా తన భర్తకు ప్రతి అడుగులో తోడుగా నిలుస్తుంది. ఇద్దరూ కలిసి ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకుంటారు. కుటుంబం కోసం కష్టపడే ప్రతి భర్తకు, తన కుటుంబాన్ని ప్రేమతో నిలబెట్టే ప్రతి భార్యకు ఈ వీడియో అంకితం. హృదయాన్ని తాకి ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం జిగ్రా స్పీక్స్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. నమస్కారం.